తిరుమల కొండపై మొట్టమొదటిసారి నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 1000 ఏళ్ల క్రితం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశం నది దగ్గర నుంచి నీళ్లు తీసుకునే వచ్చేవాడు. అయితే ఆయన పేరే తిరుమల నంది. అలా ఒక రోజు నీళ్లు తీసుకొస్తున్న దారి మధ్యలోని వేటగాడి వేషంతో వచ్చిన వెంకటేశ్వర స్వామి ఇలా అడుగుతాడు, చాలా దాకంగా ఉంది, తాగడానికి కాస్త నీళ్ళు ఇస్తారా అని. ఇది విన్న తిరుమల నంబి, ఈ నీళ్లు నా స్వామి వారికి అభిషేకం చేయడానికి తీసుకువెళ్తున్నానని వేటగాడికి చెప్తాడు తిరుమల నంబి. అప్పుడు తిరుమల నంబి నడుచుకుంటూ వెళ్తున్న దారిలో ఆ వేటగాడు కూడా తిరుమల నంబి నడుచుకుంటే దారిలో వెళ్తుంటాడు. అలా వెనక వెళ్తుండగానే ఆ యొక్క కొండని హోల్ చేసి నీళ్లు మొత్తం తాగేస్తాడు. గుడిలోకి వెళ్ళిన తిరుమల నంబి ఆ యొక్క కొండలో నీళ్లు లేకపోవడంతో చాలా అంటే చాలా బాధపడతాడు. ఇది చూసిన ఆ వేటగాడు తిరుమల నంబిని ఆపి తన చేతిలో ఉన్న బాణంతో ఒక కొండని కొడతాడు. అలా కొట్టే బాణంతో అక్కడ జలపాతం ఏర్పడుతుంది. ఆశ్చర్యంగా చూస్తున్న నంబితో ఇలా అంటాడు వేటగాడు, ఈ రోజు నుండి మీ స్వామివారికి ఎంత నీళ్లు కావాలంటే అంత నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళని మాట చెప్పిన మరుక్షణమే స్వామివారు అక్కడి నుంచి మాయమైపోయి ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల ఉన్నదే అదే ఆకాశగంగా. ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.